అందరికీ నమస్కారం. నేను మీ గంటె ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి, నా వీడియోస్ చూసి మంచి మంచి కామెంట్స్ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. రామాయణం చెప్పుకుంటున్నాం కాబట్టి అంటే విశదంగా వినడానికి మహానుభావులు చెప్పింది ఎన్నో ఉన్నాయండి ప్రవచనాలు. అయితే సమయాభావం ఉంది. రామనామాన్ని స్మరించుకుంటేనే నిత్యం ఎంతో కొంత పారాయణ చేస్తే మనకి శ్రీరామ రక్షగా ఉంటుంది. మన ఇల్లు ఎప్పుడూ కూడా సకలైశ్వర్యాలతో తొలతూగుతుంది అని అనుకుంటున్న వాళ్ళు చిన్నదైనా సరే ఇది 10-12 నిమిషాలే ఉంటుంది కాబట్టి ఇది వినడానికి ప్రయత్నం చేయొచ్చును అని అన్నది రాముని కోరిక కావచ్చు. నా నోట చెప్పిస్తున్నారు ఆయన. సరే, గత వీడియోలో మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే సీతాపహరణం జరిగింది, జటాయు వధ జరిగింది. జటాయుని సంహరించి రావణుడు సీతను తీసుకుని ముందుకి వెళ్ళిపోయాడు ఆకాశ మార్గంలో. రాముడు లక్ష్మణుడు వచ్చి వెతుక్కుంటున్నారు. వెతుక్కుంటూ అతను ఏంటంటే ఎంతో కాన్షియస్గా ఉండే రాముడు. అంటే ఏంటి, ప్రకృతి పట్ల కానీ తన చుట్టూ జరుగుతున్న వాటి పట్ల కానీ ఎంతో కాన్షియస్గా ఉండే రాముడు ఆ జింకలు చూపిస్తున్నాయి పాపం. సీత ఇదిగో ఆకాశ మార్గాన్ని ఎవరో తీసుకెళ్లారు, దక్షిణ దిశగా తీసుకెళ్లారని అవి వాటి తలలని ఎత్తిపెట్టి, అంటే ఏంటి ఆకాశం అని చూపించడానికి దక్షిణ దిశగా వెళుతున్నాయి. అలా వెళ్ళినప్పుడు తల పైకెత్తి కింద నడిస్తే పడిపోవండి, దెబ్బ తగిలినా కూడా రామకార్యం అని చెప్పి వెళ్ళిపోతున్నాయి అవి. ఇవి గమనించలేకపోయాడు రాముడు, కానీ లక్ష్మణుడు గమనించాడు. అయితే ఈ సందట్లో అటు ఇటు ఉన్న చోట ఉండగలరా వెతుకుతున్నారు, అరుస్తున్నారు సీత సీత అని. ఈ లోపల ఆ దగ్గరలో వాళ్ళకి జటాయువు అంటే ఒక రథం వెళ్ళిన అడుగులు, అలాగే కొన్ని బాణము ములుకులు ఇవన్నీ పడినవి, అలాగే కొన్ని ఆభరణాలు, ఛిద్రమైన కొన్ని ముక్కలు ఇవన్నీ కనిపించే దానికి కొద్ది అడుగుల దూరంలో జటాయు నేల పడి ఉన్నాడు. చూసిన రాముడు ఏమంటనుకున్నాడు, మొట్టమొదటిసారి నేను చూసుకుంటానులే, మీరు ఎప్పుడైనా ఆశ్రమంలో లేనప్పుడు అని అన్నాడు. వీడే రాక్షసుడి రూపంలో వచ్చి సీతను తినడానికే మాట వేసి కూర్చున్నాడేమో, సీతను తినేసాడేమో అన్నంత కోపంతో జటాయువు ఉన్న పరిస్థితి ఏమిటి, ఎలా పడిపోయాడు అన్నది కూడా ఆలోచించకుండా వెళ్ళి అతన్ని అంటే దగ్గరుండి ఇంకా హింసిద్దామని, అంటే హింసించడం అనే కన్నా అతన్ని అడుగుదామని, అంటే భయపెడదామని దగ్గరికి వెళ్ళి ఏమైంది సీత అని అనే లోపల అతను చెప్పాడు, రావణుడు సీతని లంకకి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పాడు. అంటే ఏంటి, ఆశ్రమం దాటిన కొద్దిసేపట్లోనే జటాయువే చెప్పేశాడు రాముడికి, తీసుకెళ్ళిన వాడు రావణుడు అని. అయిందా అని చెప్పేసి నేను నీకు సహాయం చేద్దాం అనుకున్నాను, కానీ వృద్ధుండవడం వలన నన్ను ఇలా సంహరించాడు అని చెప్పి నువ్వు అదేంటిది దక్షిణ దిశగా లంకలో వెతుకు అని చెప్పేసి నేను మృతి చెందాడు. రాముడు చేసేటువంటి ధర్మకార్యాలు ఏంటి అని అంటే జటాయువుకి అంత్యక్రియలు చేసి అక్కడి నుంచి ముందుకు కదిలారు. ముందుకు కదిలిన వెంటనే ఏమిటి వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి, ఏమి తెలియని పరిస్థితి, అయోమయం. ఆ పరిస్థితుల్లో అంటే మనస్సు 1000 విధాలు పోతుంది. సీత బతికే ఉందంటావా, లేదా రాక్షసులు తినేసి ఉంటారంటావా, ఎన్నో ఆలోచనలకు వెళ్ళిపోతున్నాడు. ఒక క్షణం కూడా మనస్సు కుదుట పడలేదు తనకి. నిజమే కదండి, అటువంటి ఇల్లాలు కనపడలేదు అని అనగానే ఎంతో బాధపడతాడు కదండి భర్త అన్నవాడు. సరే, అయితే అలా ముందుకు వెళుతుండగా వాళ్ళకి కబంధుడనేటువంటి రాక్షసుడు శాపవశాత్తు అతను వీళ్ళకి ఎదురుపడడం, వీరిద్దరూ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అతన్ని సంహరించి ఒక గోతిలో అతన్ని పడేయమంటాడు, కప్పిపెట్టమని చెప్తాడు. ఆ చెప్తున్నప్పుడు తను ఒక సలహా ఇస్తాడు, నీకు సీతాన్వేషణలో సహాయపడేవాడు సుగ్రీవుడు, అదంతా వానరులు, ఆ వానరుల సహాయం తీసుకో, నీకు ఉపయోగపడుతుంది అని చెప్తాడు. ఎందుకు ఉపయోగపడుతుంది అన్న సంగతి తర్వాత తెలుస్తుంది. అయితే సరే, కబంధుడికి శాప విమోచనం అయిపోయింది.
అతని శాప విమోచనం ఇప్పించేసి వాళ్ళు కదిలి వెళుతూ ఉండగా ఎటువైపు వెళ్ళాలి అని అంటే మార్గం చూపించాలి కదా. పంపా నది వైపు నుంచి చూపించారు. అటువైపు వెళుతూ ఉండగా అక్కడ అటు ఇటు కొన్ని సంచరిస్తున్న వానరాలు కనిపిస్తూ ఉండగా అక్కడ మతంగ మహర్షి ఆశ్రమం అన్నది ఎదురుపడుతుంది. ఈ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికల్లా అక్కడ వీరికి ఎదురవుతుంది శబరి. ఆ శబరి వీరిని ఆహ్వానించి అతిథి పూజలన్నీ చేసి వీరికి పలహారాలు పెట్టి, మనకి సినిమాలో చూపిస్తారు ఎంగిలి పళ్ళు పెట్టిందని. ఆవిడేమీ ఎంగిలి చేయలేదండి. నాకు మా గురువు గారు చెప్పారు, రాముల వారు వస్తారు ఇటు పక్కని, అందుకన్నారని ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ పళ్ళు తీసుకొచ్చి పెట్టేది ఎప్పుడు వస్తాడు అని. ఆ తర్వాత ఆమె చెప్తుంది ఋష్యమూక పర్వతానికి మార్గం చూపిస్తుంది. చూపించి సుగ్రీవుడితో స్నేహం కుదుర్చుకో, తను నీకు సహాయపడతాడు అని చెప్పి రామలక్ష్మణులు చూస్తూ ఉండగా అగ్నిహోత్రం అంటే చితి పేర్పించుకుని దానిలోకి వెళ్ళిపోతూనే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆమె ఒక అప్సరస అయిపోతుంది. అప్సరస అయిపోయి పై లోకాలకి వెళ్ళిపోతూ రాముడికి మార్గం చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఋష్యమూక పర్వతం దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ ఇలా ఉండగా రావణుడు తీసుకుని వెళుతున్నప్పుడు రథం మీద, ఆ రథం కూడా ఋష్యమూక పర్వతం మీదుగా వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది, రామ లక్ష్మణ అరుస్తోంది కదా, అరుస్తూ భయపడిపోయి అట్లా ఉండిపోకుండా వెంటనే ఆలోచించింది. తిరిగి రాముడు నా కోసం వెతికేటప్పుడు ఆనవాళ్ళు కనపడాలని చెప్పి కొన్ని ముఖ్యమైన ఆభరణాలు గబగబా తీసి తన పమిట చెంగు కొంచెం చింపి అందులో మూట కట్టి ఋష్యమూక పర్వతం మీద విడిచిపెడుతుంది. ఆ పర్వతం మీద 4 వానరాగ్రేసరులు కూర్చున్నారు. ఎవరు? సుగ్రీవుడు, మన హనుమగారు, జాంబవంతుడు, మరొకరు 4 కూర్చున్నారు. అయితే వాళ్ళకి అది ఏదో మూట పడింది, మీదకి చూశారు. వాళ్ళు మీదకి చూస్తే ఒక నల్లగా రాసిపోసినటువంటి ఒక మనిషి, ఒక రాక్షసుడు, అతని మధ్య ఒక పాము బుస కొడుతున్నట్టుగా, మెలికలు తిరుగుతున్నట్టుగా విడిపించుకుంటూ గింజుకుంటున్నటువంటి ఒక స్త్రీని చూశారు వాళ్ళు. అంతే. చూసి ఈ మూట ఎందుకైనా మంచిదని లోపల దాచారు. అయితే ఈ వానరుడు అంటే ఈ వాలి కాదు, సుగ్రీవుడు తర్వాత మనకి హనుమ, వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు అని అంటే, ఈ కథ మరొక నెక్స్ట్ అంటే వచ్చే వీడియోలో చెప్పుకుందాం.